వెనకటి కట్ట ఒక అతనికి ఆరోగ్యం బాగోకపోతే ఎవరో చెప్పారట, కుందేలు మాంసం బాగుంటుంది, కుందేలు తెప్పించుకో అని చెప్పండి. కొడుకుని పిలిచి, ఒరే పక్క ఊర్లో మార్కెట్ ఉంది కదరా, మార్కెట్కి వెళ్ళి కుందేలు పట్టరా, మంచి లేత కుందేలు పట్టరా, నా ఆరోగ్యానికి అవసరం అదని చెప్పేసి ఒక సంచి ఇచ్చి డబ్బులు ఇచ్చి వాడిని మార్కెట్కి పంపించాడు. ఆ పక్క ఊరుకు వెళ్తూ వెళ్తూ మధ్యలో ఒక చిన్న సత్రం ఉంటే ఆ సత్రం దగ్గర సంచి పెట్టి పక్కన కొంతమంది గోళీలు ఆడుకుంటా ఉంటే వాళ్ళతో పాటు గోళీలు ఆడుకున్నాడు. ఆ తర్వాత సంతకెళ్ళాడు, చక్కని లేత కుందేల్ని తను కొనుక్కున్నాడు. వస్తా వస్తా మళ్ళా సత్రం దగ్గర కుందేలు సంచి పెట్టి గోళీలు ఆడుకొని ఇంటికి వచ్చాడు. నాన్న భలే లేత కుందేలు దొరికింది నాన్న నీకు అని చెప్పి ఆ సంచిలో నుంచి ఆ కుందేల్ని బయటికి తీశాడు. కుందేలను బయటికి తీస్తే కుందేలు బయటికి రాలా, పంది పిల్ల బయటకు వచ్చింది. ఏ పిల్ల? పంది పిల్ల బయటకు వచ్చింది. వాళ్ళ నాన్న చెంప మీద కొట్టాడు, ఒరే నేను తెమ్మంది కుందేళ్ళ లేక పంది పిల్లనరా, కుందేళ్ళని తెమ్మంటే పంది పిల్లని తెచ్చావేంట్రా అని చెప్పి చెంప మీద కొట్టాడు. నాన్న నాకేం అర్థం కావట్లేదు, కొన్నప్పుడు కుందేలనన్నా మరి అదే పందిగా ఎలా మారిపోయిందో, ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా మెంటలా? కొన్నప్పుడు కుందేలు ఏమిట్రా, అది పందిగా మారటం ఏమిట్రా, బుద్ధి లేకుండా మాట్లాడుకు, వెళ్ళి ఆ కుందేలు పట్టరా అని అంటే దెబ్బతిన్నాడుగా, బాధతో ఏడుపుతో వెళ్తా వెళ్తా మళ్ళీ సత్రం దగ్గర ఆ పంది పిల్లని అక్కడ పెట్టేసి కాసేపు గోళీలు ఆడుకొని బాధ మర్చిపోవడానికి మళ్ళీ ఆ సంచి తీసుకొని మార్కెట్కి వెళ్ళి అక్కడ కుందేలు అమ్మినటువంటి వ్యక్తిని చెడమడ తిట్టేశాడు. చిన్న పిల్లని అనుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మోసం చేస్తావా బాబు, కొంచెం మంచి మాటలు మంచిగా రాని, నిన్ను మోసం చేయడం ఏమిటి, లేకపోతే ఏమిటండి, కుందేలు నడితే మీరు నాకు పందిని ఇస్తారా, పంది పిల్లని ఇస్తారా, ఏమనుకుంటున్నారు మీరు అని చెప్తే, పంది పిల్లని ఇవ్వటం ఏమిటి, తెరువు బయటికి తీ బయటికి అని అంటే వాడు లోపల చేయబెట్టి పందిని బయట తీశాడు. కుందేలు బయటకు వచ్చింది. వీడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసరికి ఆ కుందేలు అమ్మినట్టు వ్యక్తి చంప మీద కొట్టాడు. అక్కడ నాన్న కొట్టే, ఇక్కడ వీడు కొట్టే. అప్పుడు ఈ కుందేలును పట్టుకుని వాడేమన్నాడు తెలుసా, కుందేలు ఉంటే నువ్వు కుందేలుగా నన్నా ఉండు, లేదా పందిగా నన్నా ఉందే, నా జీవితంతో ఎందుకు ఇలా ఆడుతున్నావే, ఇక్కడేమో కుందేలుగా మారిపోతున్నావు, అక్కడేమో పందిగా మారిపోతున్నావు, ఏమిటా ఇది? అసలు సంగతి ఏమిటయా అంటే, వీడు వెళ్తూ వెళ్తూ సత్రంలో కూర్చుంటున్నాడు కదా, ఆ సత్రంలో సంచి పెట్టి వెళ్ళి ఆడుకుంటున్నాడు కదా, ఆ సత్రం దగ్గర ఒక చిన్న పిల్లోడు పంది పిల్లల్ని మేపుకుంటున్నాడు. వాడేం చేసేవాడయ్యా అంటే, వీడు ఇక్కడ సంచి పెట్టేసరికి ఆ పందిని తీసి కుందేలు పెట్టేవాడు, ఈ కుందేలు తీసి మళ్ళీ పందిని పెట్టేవాడు. వీడి మధ్యలో ఆ సత్రం దగ్గరికి వెళ్ళాడు కాబట్టే ఈ మార్పులు జరుగుతూ వచ్చినాయి. చెప్పొచ్చేది ఏమిటయ్యా అంటే, నువ్వు మధ్యలో సైతాన్ గాడితో పరిచయం పెంచుకున్నావు అనుకో, దేవుని దగ్గరకు వస్తూ దేవుని దగ్గర నుంచి వెళుతున్నప్పుడు మధ్యలో సైతాన్ గాడితో నీకు ముచ్చట్లు పెట్టుకున్నావు అంటే మార్చి పడేస్తాడు, నీ జీవితాన్ని నాశనం చేసి పడేస్తాడు, నిన్ను అటు ఇటు కాకుండా చేస్తాడు. దేవుడు ఈరోజు నీతో ఒక మాట చెప్తున్నది ఏంటంటే, ఉంటే వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండు, ఉంటే పందిలాగా పాపిష్టివాడిగా ఉండు లేదా కుందేలాగా పరిశుద్ధంగా ఉండు. నువ్వు నులివెచ్చగా మధ్యస్థంగా ఉంటున్నావు, అటు ఇటు కాకుండా జీవిస్తున్నావు, నిన్ను ఉమ్మేస్తాను దేవుడు చెప్తున్నాడు. ఆయన ఉమ్మి వేయకుండా ఉండాలి అని అంటే నీ జీవితాన్ని నువ్వు సెట్ చేసుకోవాలి. ఈరోజు ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకోవాలి, బ్రతికితే ఆత్మీయంగా బ్రతుకుతాను, లేకపోతే పాపిష్టోడిగా బ్రతుకుతాను, అంతేగాని నటించే ప్రయత్నం మాత్రం నేను చెయ్యను. తీర్మానం తీసుకోవాలి. కారణం తెలుసా, యేసు త్వరలో రాబోతున్నాడు.